వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి అందరికీ నమస్తే అండి. శ్రీనివాస్ చౌదరి గారు మీకోసమే సార్ వెయిట్ చేస్తున్నది. ఆయన కూడా జాయిన్ అయ్యారు, టీడీపీ అధికార ప్రతినిధి. సో శ్రీనివాస్ చౌదరి గారు, ముందరగా మీకు శుభాకాంక్షలు. హోంమంత్రిని ముఖ్యమంత్రి గారి నివాసానికి పిలిపించి చక్కగా ఆయనకి విందు ఆర్గనైజ్ చేసి విందు ఆరగిస్తుండగానే జగన్మోహన్ రెడ్డి గారి విలాసవంతమైన భవనాలు, జల్సా భవన్ల గురించి విస్తారంగా ఆయనకు విశదీకరించి, పర్హాప్స్ దానికోసం ఆయన తెలుసుకోవడం కోసం వచ్చినట్టున్నారు హోంమంత్రి గారు. వేరే కార్యక్రమాలు ఉన్నాయి కానీ దానికన్నా ప్రయారిటీ ఇష్యూ ఇదే అన్నట్టు. శ్రీనివాస్ చౌదరి గారు వినిపిస్తోందా? జల్సా భవన్లు, రిషికొండ ప్యాలెస్లు ఎన్ని కట్టుకుంటాడండి జగన్మోహన్ రెడ్డి? ఏం చేసుకుంటాడండి ఇవన్నీ? నేను అడగల, అమిత్ షానే అడిగాడు అది. అలా అని మీ అనుకూల మీడియా రాసింది. నాకు తెలియని విషయం నేను తెలుసుకోవాల్సుకున్న అంశం ఏంటంటే 7 నెలల పాలన గురించి రివ్యూ ఉంటుందని చెప్పారు, ఊదరగొట్టారు పొద్దునుంచి రాత్రి దాకా. అది వదిలేసి ఈ జగన్మోహన్ రెడ్డి ఇల్లు కట్టుకుంటే ఏంటి, కట్టుకోకపోతే ఏంటి, ఆయన భవంతిలో ఉంటే ఏంటి, పూరి గుడిసెలో ఏంటి, అదే మాట్లాడాల్సిన అంశాలు. మొదట అస్దాన్ గారు మీకు, అలాగే 99 టీవీ ప్రేక్షకులకి, ప్యానల్లో ఉన్న వైఎస్ఆర్సీపీ నేత శేఖర్ రెడ్డి గారు, అలాగే ఇతర మిత్రులు ఎవరున్నారు చూడలేదు, దయచేసి క్షమించాలి. కాసరగడ్డి నాగార్జున గారు, ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి, మస్తాన్ రావు గారు పొలిటికల్ అనలిస్ట్. మస్తాన్ రావు అనలిస్ట్ గారికి కూడా శుభోదయం అండి అందరికి కూడా. ఈరోజు అమిత్ షా గారు ఆంధ్ర రాష్ట్ర పర్యటనలో భాగంగా సీఎం గారిని, డిప్యూటీ సీఎం గారిని కలవడం జరిగింది. వారికి నిన్న సాయంత్రమే, రాత్రే స్వాగత ఏర్పాట్లు చేశారు. అయితే ఎక్కడైతే వైఎస్ఆర్సీ పరిపాలనలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ విలాసమైన భవనాలు, వాటి గురించి చర్చ వచ్చిందంటే అన్యాయాలు, అక్రమాలు దుర్మార్గంగా చేసి రాష్ట్ర సంపదని వేరే రాష్ట్రంలో దాపెట్టుకొని తండ్రి అధికారం పెట్టుకుని అప్పుడు భవనాలు, ఆస్తులు, ఇప్పుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇప్పుడు కూడా, అంటే నాకు తెలిసి భారతదేశంలో ఉన్నటువంటి అన్ని మెట్రోపాల్ సిటీల్లో ఆయనకి విలాసవంతమైన భవనాలు, అలా విలాసమైనది సమాచారం. మరి ఉన్నది ఇద్దరు, ఆయన కూతుర్లు ఇద్దరు, వాళ్ళు ఇండియాకి రారు, ఈయన పోతే లండన్ పోవాలి. మరి ఇద్దరి కోసం ప్రజాధనాన్ని ఈ విధంగా దుర్వినియోగం చేయడం అనేది సమంజసం కాదు. సో చర్చ వచ్చి ఉండొచ్చు. అయితే ఈ డబ్బులు నిజేతకి కట్టారా? ఇద్దరు డబ్బులతో కట్టారు. రిషికొండ ప్యాలెస్ చూడండి, ఎంతో హిస్టారికల్ ప్లేస్ ని ధ్వంసం చేశారు. ఇప్పుడు ఆ ప్యాలెస్ ని ఏం చేయాలో అర్థం కావడంలే. దాని సలహాలు, ఉచిత సలహాలు చాలా అయిపోయి. సో టోటల్ గా ఏంటంటే ప్రజాధనం దుర్వినియోగం పైన రాష్ట్రంలో జరిగిన చర్చలు, అలాగే గత ప్రభుత్వం చేసిన దుర్మార్గమైన చర్యల పైన చర్చ జరిగి ఉండొచ్చు. అయితే వీటిపైన కూడా విచారణ జరుగుతుంది. ఖచ్చితంగా మేము ఒకటే కోరుకుంటున్నాం, ఏ అధికారాన్ని అడ్డం పెట్టి ఈరోజు ల్యాండ్, శాండు, వైను దోచుకున్నారో వాటిని కూడా రికవరీ చేయాలి. సమీక్షలు జరుగుతున్నాయి, కమిటీలు వేస్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా అన్యాయాల, అక్రమాల పైన విచారణ అయితే జరుగుతుంది. తగిన ఎవరైనా ఎంతటి వారైనా సరే తప్పదు శిక్షలు విధంగా హెచ్చరిస్తున్నారు. సరే, ముఖ్యమంత్రికి, ఉప ముఖ్యమంత్రి పరిధిలో ఉన్న వాళ్ళు. శ్రీనివాస్ గారు చాలా, అంటే ఇన్ఫ్యాక్ట్ అమిత్ షా గారికి మన రాష్ట్రం పట్ల ఉన్న ఆపేక్ష, ఆప్యాయత, ప్రేమ, అభిమానం, గౌరవం, ఆదరం అన్నీ మనం కూడా స్వాగతిద్దాం. కానీ ఆయన బెంగ వచ్చి రాగానే జగన్మోహన్ రెడ్డి కొంపల గురించి ఎందుకు బెంగ పెట్టుకున్నాడు, అదే నాకు అర్థం కావట్లేదు. చాలామంది, నాతో పాటు చాలామంది అజ్ఞానంలో కొట్టుమిట్టాడుతున్న వాళ్ళు ఎవరికి అర్థం కావట్లేదు. ఇంకొకటి అండి, ఒక నిమిషం. ఋషికొండ ప్యాలెస్ని జగన్మోహన్ రెడ్డి తన పేరున ఏమన్నా రిజిస్ట్రేషన్ చేయించుకున్నాడా? ఫస్ట్ అది కనుక్కోవాలి మీ ప్రభుత్వం. ఎందుకంటే యు ఆర్ మైటీ 164 MLAs యూ హ్యావ్. రిజిస్ట్రేషన్ చేయించుకుంటే రిజిస్టర్ చేయించిన రిజిస్ట్రార్ని, మొత్తం అధికార యంత్రాంగాన్ని మొత్తాన్ని బాధ్యులను చేసి లోపలేసేయండి. మీకు అసలు ముందు వెనక ఆలోచించక్కర్లా. ఎస్, మంచి మాట చెప్పారు. అయితే దీంట్లో ఎంతో మంది ఆఫీసర్స్, ఐఏఎస్ ఆఫీసర్లు కూడా కోసాలగలుగుతున్న విషయాన్ని గత ప్రభుత్వంలో మేమే చెప్పడం జరిగింది. అధికారుల విషయం కూడా హెచ్చరించడం జరిగింది. అయితే ఇక్కడ సమస్యలు ఎలా ఖర్చు పెట్టారు, ఎందుకు ఖర్చు పెట్టారు అనే పైన పెద్ద చర్చ. ఈరోజు ఇంత డబ్బులు ఈ విధంగా నీళ్ళలాగా అవలేలుగా ఎందుకు పోసేసారు, ఈ డబ్బుల వల్ల ఏ ఉపయోగం ఉంది? అదేదో ఆ రోజు ఋషికొండ గట్ట ప్యాలెస్ కట్టే బదులు ఒక పేదవాళ్ళకి ఇల్లు సాయం చేసి కదా, సెంటు భూములు ఇచ్చారు కదా, ఇల్లు కట్టిస్తామన్నారు, ఎందుకు చేయలేదు? అనేక అంశాలు కూడా ఉన్నాయి సార్. అయితే రాష్ట్రంలో దుర్మార్గమైన పరిపాలన, విధ్వంస రాజకీయాలు, దోచుకున్న డబ్బులు, ఇవన్నీ మెయిన్ టార్గెట్. జల్సా భవనాలందులో భాగంగా ఇంకా జగన్మోహన్ రెడ్డి దోచుకోకముందే, ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించి 5 ఏళ్ల పాటు దోచుకోకముందే ఆయనకి యలహంక ప్యాలెస్ ఉంది కదా, దాన్ని కూడా ఈ ఖాతాలో వేసారా? యలహంక ప్యాలెస్ మాత్రం మీరు ఇప్పుడు సార్ హోమ్ మినిస్టర్ గారు ఉన్నారు, ప్రైమ్ మినిస్టర్ గారు ఉన్నారు, కేంద్రంలో చాలా మంత్రులు ఉన్నారు, వాళ్ళకి ఎవరికి లేవు ఇలాంటి విలాసాలు? వాళ్ళు ఎందుకు కట్టుకోలేకపోయారు? వాళ్ళకి ఇష్టం లేదేమో, వాళ్ళకి ఇష్టం లేదేమో, ఏమో వాళ్ళు తెలియదు. నేను అనేది ఏంటంటే, ఇప్పుడు మీరు చెప్పేవన్నీ ఈ ఖాతాలో వేసేస్తా. జగన్మోహన్ రెడ్డి దుర్మార్గపు, అరాచకపు, అఘాయిత్యపు, అకృత్యపు, నీచపు, పైశాచిక పాలనలో సంపాదించిన అవినీతి సొమ్ముతో కట్టాడనే అంశంతో నేను మీకన్నా ఎక్కువ 100 times ఒప్పుకుంటా. బట్ యలహంక ప్యాలెస్ నీ ఖాతాలో ఎట్టేస్తారు?
సరే, లంకా ప్యాలెస్ కూడా ఎప్పుడు కట్టారు? రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు కట్టారు. మరి ఆయన లంకలో బెంగళూరు నుంచి రావద్దని చెప్పిన తర్వాత ఆయనకి విలాసమైన భవనం అలవాటు అయిపోయిందేమో. మరి ఎందుకు ఆ విధమైన అక్కడ అలవాటైన ప్రక్రియ కంటిన్యూ చేస్తున్న ఆంధ్ర రాష్ట్రం అంతా కూడా, దేశం అంతా కూడా విలాసాలు కట్టారో తెలియదు. మరి ఈ విలాసాల పిచ్చేందో మాకు అర్థం కావడం లేదు. ఆ ఎందుకు కడుతున్నా అర్థం కావట్లేదు. ఎందుకంటే జనరల్ గా మీరు ఎవరైనా ఉంటే మహా అంటే ఒక 3 బెడ్డో 4 బెడ్డో లేదంటే మహా అంటే ఒక పెద్ద విలాస కట్టుకుంటారు. ప్రతి మెట్రోపాల్ సిటీల్లోనూ 100 కోట్లు ఖర్చు పెట్టి ఈ విధంగా విలాస కడుతున్నారు. దీని వెనక ఏదో మతలబు ఉంది. ఎందుకు కట్టారు? ఈ దాచుకున్న సొమ్మంతా ఎందుకు అండర్గ్రౌండ్ లో దాచి పెడుతున్నారా? మళ్ళీ దానికి సెక్యూరిటీ 980 మంది, దానికోసం దానికి ప్రత్యేక సీసీ కెమెరాలు, ఏంటో ఈ రహస్యాలు ఏంటో అర్థం కావట్లా. ఈ తొందరలో ఈ రహస్యాలు కూడా ఛేదిస్తాం సార్. కాబట్టి హోమ్ మినిస్టర్ ఎందుకు వెళ్ళారంటే వీటిపైనంతా కూడా నిఘా పెట్టండి. ఏంటి ఇంత ఆస్తులు వచ్చాయి, ఎక్కడి నుంచి వచ్చాయని పైన కూడా విచారణ జరుగుండొచ్చు. ఇంకా రాష్ట్రంలో జరిగిన అనేక అంశాలపై చర్చకొచ్చు. కానీ ఆంధ్ర రాష్ట్రంలో ఈ రోజు మంచి పరిణామాలు వస్తున్నాయి. డబుల్ ఇంజిన్ సర్కార్ బ్రహ్మాండంగా పనిచేస్తుంది. అద్భుతమైన ఫలితాలు వస్తున్నాయి. ల్యాండ్ షార్డ్ మైన వ్యవహారాలను కూడా పక్కెళ్ళిపోయి ఈ రోజు అమరావతిని, పోలవరాన్ని, వైజాగ్ జోన్ని, అదేవిధంగా విశాఖ స్టీల్ ప్లాంట్ ని, కడప ఉక్కు ఫ్యాక్టరీల మీద డిస్కస్ చేస్తున్నారు. కాబట్టి అభివృద్ధి ప్లస్ సంక్షేమం రెండు సంశయంగా దీంతో పాటు అండి కేంద్ర హోంశాఖ నిన్న సీరియస్ అయింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మీద. ఫస్ట్ టైం ఎప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానాల విషయంలో జోక్యం చేసుకుని నిన్న మాత్రం ఏంటి వరుస వెంబడి ఇలాంటి దుర్ఘటనలు, సంఘటనలు జరగటం ఏంటి అవాంఛనీయం అని చెప్పేసి అసంతృప్తి కూడా వ్యక్తం చేసింది. ఆ అసంతృప్తిని మరి హోంమంత్రి ఆంధ్రప్రదేశ్లో ఉండగానే అసంతృప్తిని ఢిల్లీ నుంచి హోంశాఖ వ్యక్తం చేసింది. హోంమంత్రి గారు దాని గురించి కూడా మాట్లాడారు. విపత్తు నివారణ డిపార్ట్మెంట్ లో ఉన్నటువంటి వ్యక్తి ఒక లెటర్ రాశాడు చైర్మన్ గారికి, డైరెక్టర్ సమ్ పర్సన్. మాకు ఆ లెటర్ చూసి కొంత మేము వెంటనే వస్తున్నాం, సమీక్ష చేస్తున్నాం అని చెప్పి చైర్మన్ లెటర్ రాస్తే యంత్రం ఒకసారి అవలిక్కిపడ్డది. యంత్రం ఇది హోంశాఖ నుంచి విపత్తు నివారణ కేంద్రం డిపార్ట్మెంట్ వాళ్ళు రాశారంటే కేంద్రానికి తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధం లేవు. మళ్ళీ మాట్లాడారు, అది కేవలం ఉల్లక్కనే తెలిపి